శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు ఏవన్మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ భగవద్గీత పారాయణలో ఇవాళ 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. శ్లోకం 11వ శ్లోకం ఏమిటి అంటే, అశోచ్యాన్ అన్వశోచహత్వం ప్రజ్ఞావాదాంచ. చూడండి, ప్రజ్ఞానాదాంచ భాషసే గతాసూంచ నాను శోచంతి పండితా. చూడండి రెండవసారి, అశోచ్యాన్ అన్వశోచత్వం రెండు రకాలుగా ఇక్కడ చెప్తున్నాం. అశోచ్యాన్ అన్వశోచహత్వం ప్రజ్ఞావాదాం చ భాషసే. చూడండి, ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూంచ నాను శోచంతి పండిత. అశోచ్యాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూంచ నాను శోచంతి పండిత. అంటే అశోచ్యాన్ అంటే శోకింపదగని వారిని, అన్వశోచ అంటే ఎవరి కోసమైతే ఏడవకూడదో వాళ్ళ కోసమే నువ్వు ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదాన్ అంటే తెలివైన వాడిలా ఉండి పలుకుతున్నావు నువ్వు. తెలివైన పండితుడివి, తెలివైన మూర్ఖుడివి కూడాను. అగతాసూన్ ప్రాణాలు పోని వారిని కూర్చి నువ్వు ఆలోచిస్తున్నావు అని. అంటే ఇక్కడ విషయం ఏమిటి? ఇక్కడ మనలో ఎవరికైతే దుఃఖించకూడదో వాళ్ళ కోసం దుఃఖించవలసిన అవసరం లేదు. వాళ్ళు సామాన్యులు కారు. అన్వశోచహత్వం, నీ దుఃఖం, నీ దయ అవసరం లేని వాళ్ళ కోసం నువ్వు ఉత్కరిస్తున్నావు. ప్రజ్ఞావాదాంచ భాషసే, పైగా పండితుడిలా బుద్ధిశాలిగా మాట్లాడుతున్నావు. నీ మాటలు చాలా తెలివిగా ఉన్నాయి. అగతాసూంచ న అనుశోచంతి పండిత. జ్ఞానం ఉన్నవాళ్ళ, మరణించిన వాళ్ళ గురించి, జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ దుఃఖించరు. దుఃఖించడం జీవితంలో భాగం కాదు. ఏదైతే కూడదో దాన్నే నువ్వు చేస్తున్నావు. సంస్కృతంలో పండిత అంటే పండ అని అర్థం. పండ అంటే ఎవరి బుద్ధి అయితే ఆత్మజ్ఞాన మార్గానికి దారి చూపుతుందో వారిని పండ అంటారు. ఈ పండ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారిని పండితులు అంటారు. ఇంకో అర్థంలో ఎవరికైతే సమదర్శిత్వ లక్షణాలు ఉన్నాయో వారిని పండిత అని అంటారు. సమదర్శిత్వం అంటే వ్యత్యాసం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూడటం అని. అంటే ఈ శ్లోకంలో మొట్టమొదటిగా అన్వశోచ అని చెప్పాడు వ్యాసుడు. అన్వశోచ అంటే శోకించవద్దు, దుఃఖించకూడదు అని. ఇక్కడ మరొకటి ఉన్నది, ప్రజ్ఞావాదాంచ భాషసే అంటే పెద్ద అన్నీ తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నావు అని ఇక్కడ విషయం అన్నమాట. నాను శోచంతి పండితా అంటే ఏమిటి? మనలో కూడా నాను శోచంతి పండితా అంటే నీ అజ్ఞానమే నీ స్వర్గసుఖాలు, రాజ్యభోగాలు ఇచ్చిన ఏ దుఃఖం పోదు అని నువ్వు అనుకుంటున్నావు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి సంసారం పుడుతుంది. వెలుగు రాగానే చీకటి పోయినట్టు ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం దానంతట అదే అంతరిస్తుంది. దానితో సంసార బంధనాలు కూడా నశిస్తాయి అని అన్నాడు శ్రీకృష్ణుడు. గీతలో చెప్పబడినటువంటి కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అన్నీ దీనికి అనుగుణంగానే ఉన్నాయి. గీతలో పూర్తిగా జ్ఞానం గురించి చెప్పబడింది. జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి జ్ఞానాన్ని మూలాధారంగా చేసుకుని మిగిలిన అన్ని యోగాలు చెప్పబడ్డాయి. ఇదే విషయం. 12వ శ్లోకం, చూడండి, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవం నా భవిష్యామః సర్వే వయమతః పరం. చూడండి, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపా నచైవ నా భవిష్యామః సర్వే వయమత పరం. అంటే కృష్ణుడు మొట్టమొదటిది ఇక్కడ ఏమిటి అంటే, మానవుడి తాలూకా పుట్టుక వెనుక ఒక దివ్యమైనటువంటి భావం ఉంటుంది. శరీరాలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అదే మన తత్వం. అందుకే మన మృత్యువు గురించి చెప్పేటప్పుడు శరీరం వదిలేశాడని చెబుతూ ఉంటాం. నేను ఆత్మని, నేను జీవాత్మని అన్న భావం ఉండడం వల్లనే శరీరం విడిచిపెట్టేస్తారని అంటూ ఉంటాడు. ఇది సాధారణ అవగాహన. మనం అన్ని వేళల్లోని అన్ని కాలాల్లోనే ఉంటూనే ఉంటాం. మనం లేకుండా ఏ కాలం ఉండదు. కాబట్టి మనం
ఎప్పుడూ ఉండనే ఉంటాం. ఇది మానవుడి తాలూకా గురించిన సత్యం. దానికి సనాతన ధర్మం బోధించింది. మనం అందరం అమృతపుత్రులం, దైవాంశ సంభూతులం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న రాజులు కానీ మహాపురుషులు కానీ నీవు నేను అందరం ఎప్పుడూ ఉండనే ఉన్నాం. శరీరాలు మాత్రమే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరణించేది శరీరమే కానీ మన నిజస్థితి కాదు. మనం శాశ్వతమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాళ్ళం. మన నిజస్థితి అమృతతత్వం. అదే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా వివరంగా మనకి చెప్పారు. కృష్ణుడు మొట్టమొదటి ఏమిటి చెప్పాడు? మొట్టమొదటి ఏమిటని వాడాడు? గీత అంతా అర్థం. గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడింది. ఒక మొట్టమొదట శ్లోకంలో వ్యాసుడు వయం సర్వం అంటే మన అందరం, శ్రీకృష్ణుడు మనలాంటి వాడే, కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, మనకు లేదు. ఇక్కడ అందరం అంటే శ్రీకృష్ణుడి శరీరం, నా శరీరం నీ శరీరం అని కాదు. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఆత్మ నిత్యం, అందరిలో ఆత్మ అందరిలో ఉంది. ఆత్మకి నాశనం లేదు. ఆత్మ దేహం కాదు, దేహం నశిస్తుంది కానీ ఆత్మ కాదు. ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు పరమాత్మ. ఈ సూత్రాలు అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖం అనేది ఉండదు అని చెప్పాడు. 13వ శ్లోకం, దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముహ్యతి. రెండోసారి, దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముఖ్యతి. అంటే ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి అర్థం ఉన్నటువంటి శ్లోకం. ఇక్కడ మానవ శరీరం వేరువేరు పరిణామాల్ని పొందుతూ ఉంటుంది. కౌమారం, కుమార, యవ్వనం, యవ్వనం, జరా, వృద్ధాప్యం. ఈ మార్పులన్నీ చెందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ మార్పులు పొందవలసిందే. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతూ ఉంటారు. సనాతన ధర్మంలో పునర్జన్మ చాలా విశిష్టాన్ని సంతరించుకున్నది. ఈ జన్మే కాదు, మరి ఇంక ఎన్నో జన్మలు సత్య సందర్శన జరిగే వరకు వస్తూనే ఉంటాయి. ఈ భావాలన్నిటిని అర్థం చేసుకుని అన్ని కర్మలని దహింపచేయగలిగితే తప్ప మళ్ళా జన్మలను పొందవలసిందే. ఈ శరీరంతోనే సత్యాన్ని సందర్శించాలి అన్న సంకల్పంతో జీవనయాత్రను కొనసాగించాలి. ఈ మానవ శరీరం కేవలం సుఖ సంతోషాలకు మాత్రమే నిలయం కాదు. వాటిని జంతువులు కూడా అనుభవిస్తున్న ఈ శరీరానికి జ్ఞానార్జన కూడా ఒక లక్ష్యం. మానవుడిలో తప్ప ఈ జ్ఞానార్జన లక్షణం ఏ జీవరాశిలోనే లేదు. ఈ సత్యాన్ని తెలుసుకుని అహంకారంతో కూడినటువంటి కర్మలన్నింటినీ మనం దహింపజేయాలి. అప్పుడు జనన మరణాలు ఉండవు, మనం ముక్తులం అవుతాం. మన ఋషులు జ్ఞానులు చాలా లోతుగా పరిశీలన చేసి ఈ శరీరాన్ని స్థూల శరీరంగా సూక్ష్మ శరీరంగా చూడగలిగారు. మరణం స్థూల భౌతిక శరీరానికి కానీ సూక్ష్మ శరీరానికి కాదు అని గ్రహించగలిగారు. క్రితం జన్మలోని కర్మల సంగతి మరిచిపోయి ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ కొత్త శరీరంలో జీవిస్తుంది. ఆ రకంగా పునర్జన్మ అన్న పెద్ద అంశం మన దేశంలో మొదలైంది. కాబట్టి ఈ చలించే దేహాల ధీరుడు చలించడు అని మరొక చక్కని ఉదాహరణతో ఈ విషయాన్ని మనకు చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అగమా పాయినో అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. చూడండి, ఇక్కడ ఇంకోటి చూడాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద అగమా పాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ క్షితిక్షస్వ భారత. స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా అగమా పాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. అంటే మాత్రా స్పర్శాస్తు పంచేంద్రియాల విషయాన్ని స్పృశించినప్పుడు, మాత్ర అంటే కొలత అని అర్థం. ఇక్కడ భౌతిక శాస్త్రం అంతా కూడా కొలమానంలో ఉంటుంది. ఇక్కడ ఆ లెక్కలే ఉంటాయి. కానీ ఈ భౌతిక భావాన్ని దాటిపోయినప్పుడు అక్కడ లెక్కించడానికి ఆస్కారం ఉండదు. పంచేంద్రియాల అవగాహన వరకు మాత్రమే కొలమానం అని వర్తిస్తుంది ఇక్కడ మనకి. ఇది అంతవరకే, కానీ మనం అంతగా పెద్దగా మనకు పనిచేయదు. ఈ విధంగా ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా వాటికి సంబంధించినటువంటి విషయ వస్తువులు ఆకర్షితమైనప్పుడు వాటిని అంచనా కట్టడం జరుగుతుంది. ఈ బాహ్య వస్తువులు స్పృశించినప్పుడు ఒకసారి చల్లగా, వేడిగా, కొన్నిసార్లు సంతోషం, దుఃఖం వంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ స్పర్శకు ఉన్న స్థితి అది. అగమ అపాయనో అని వచ్చిపోతూ ఉంటాయి. అవి అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అపానవాయువులు అంటూ ఉంటారు, మనం చూస్తూ ఉండండి. ఆగమం అంటే రావడం, పోవడం. ఇవి శాశ్వతంగా ఉండవు. శాంతి చూడండి. తాంతి తిక్షస్వ భారత. నువ్వు జయించలేకపోతే వాటిని భరించు.
నీకు జబ్బు చేసినప్పుడు దానిని పోగొట్టుకోవడానికి వైద్యుడి దగ్గరికి వెళతావు, కానీ ఆ బాధను భరించవలసిందే. బాధను భరించడానికి గొప్ప పట్టుదల కావాలి, దానికి శక్తివంతమైనటువంటి బుద్ధి కావాలి. బాధ అనేది విషయాలు లేవు, అర్ధ వస్తువులు ఇంద్రియాల తాలూకా స్పందన, అది ఇంద్రియాల స్వభావం, ప్రకృతి. సాధ్యమైనంత వరకు బాధను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. తొలగించుకోలేని పక్షంలో భరించడానికి సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి. అది కొంతమందికి ఎక్కువగా ఓర్చుకునే శక్తి ఉంటుంది, కొంతమందికి ఆ శక్తి ఉండదు. ఇది అగమ. చూడండి, ఆగమ అపాయనో నిత్యా, ఎల్లప్పుడూ జీవితంలో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు ఉండనే ఉంటాయి. తర్వాత 15వ శ్లోకం చూడండి. యం హి నా వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరో సో అమృతత్వాయ కల్పతే. చూడండి రెండోసారి. యం హి నా వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. అంటే ఏ వ్యక్తులైనా కానీ ఈ విధమైనటువంటి ద్వంద్వాల వల్ల ఎటువంటి అసౌకర్యాన్ని భావించకుండా చాలా నిబ్బరంగా ఉండడమే ధీరుని తాలూకా లక్షణం. అంటే దుఃఖంలోని సుఖంలోని ఏమాత్రం చెలించకుండా ఉన్నవాడే ధీరుడు. అటువంటి వ్యక్తి మాత్రమే అమృతత్వాన్ని చేరుకోగలుగుతాడు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మన దేశంలో ఇటువంటి ధీరులు ఉండి ఎటువంటి బాధలైనా ఓర్చుకోగలిగారు. ఈ కాలంలో మనలాంటి ధీరులు చూడలేకపోతున్నాం. ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు న్యాయస్థానంలో ఒక కేసు విచారణలో తీవ్రమైనటువంటి వాదనలో ఉన్న సమయంలో ఆయనకి ఒక తపాలా వచ్చింది. అది చూసి జేబులో పెట్టుకుని వాదన ముగిసాక ఆయన ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఆయన భార్య చనిపోయింది. ఆ తంతిలో ఉండే వార్త అదే వార్త ఉంది. ఆ వార్తను చూసి అతను వెంటనే రాలేకపోవడం అనేది అతని భార్య పట్ల ప్రేమ లేక కాదు, ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలిగినటువంటి నిబ్బరం, శక్తి ఉంది కాబట్టి ఆ విధంగా చేయగలిగాడు. అటువంటి వ్యక్తులే ధీరులు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా శక్తి కావాలి. అలాంటి వారే దివ్యమైనటువంటి ఆత్మని వీక్షించగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కోరే వ్యక్తికి గొప్ప శీల సంపద అవసరం. ఈ భౌతిక స్థితిని, మానసిక స్థితిని దాటి వెళ్ళడానికి చాలా శక్తి అవసరమవుతుంది. ఇది 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వ నయోస్తత్వ దర్శిభిః. చూడండి, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వ నయోస్తత్వదర్శిభిః. అంటే ఇక్కడ మనకి అసత్ సత్తు అని రెండు పదాలు తాత్విక భావాన్ని కలిగి ఉంటాయి. అసత్తు సత్తు. అయితే అసత్యం అంటే సత్యాభాసం, అంటే సత్యం లేకుండా ఉండడం అనే అర్థం. మనకి సాంఖ్యంలో అసత్తు కారణతో సత్తు కార్యం వర్తిస్తుంది. కార్యాన్ని మనం చూడగలం, కానీ కారణాన్ని మనం చూడలేము. కార్యకారణ భావానికి సాంఖ్యంలో ఏమీ వ్యత్యాసం ఉండదు. మనం ఎంత శక్తిని యంత్రంలో అమర్చుతామో అంతే శక్తిని అది వినియోగించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొబైల్ ఉన్నది, 8 GB ఉంది, 16 GB ఉంది, అలాగే జీబీలు ఉంటాయి. అందులో ఎంతవరకు దాన్ని ఇస్తాడో అంతవరకు మాత్రమే ఉంటుంది. దాని పరిధి దాటింది అనుకోండి, ఇంకా అది మరి పనిచేయదు. అలాగే ఇక్కడ కూడా మనకి ఎంత శక్తిని మనం వినియోగించుతామో అంత మాత్రమే అది పనిచేస్తుంది. దానికి పరిధి మించి మరి పనిచేయదు. అలాగే మనకి ఈ శ్లోకంలో సత్ అంటే యథార్థం, సత్యం. అసత్ అంటే యథార్థం కానిది. నా అసతో విద్యతే భావో, యథార్థం కాని దాని శాశ్వతంగా ఉండదు. ప్రతీక్షణం అన్యదా స్వభావో అని ఉపనిషత్తు భావ్యంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు విప్పి చెప్పారు. మనకి ప్రతిక్షణం వేర్వేరు స్వభావం కలిగి ఉంటుంది. ప్రపంచం అంతా కూడా మార్పు చెందే స్వభావం కలిగి ఉంటుంది. క్షణక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రపంచాన్ని మనం అసత్యం అని అంటాం, అది ఉంది కానీ అది అసత్యమైంది. చాలా త్వరగా మార్పు చెందుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని మన ఋషులు అంతమంది ఏమిటి చేశారు, మొత్తం తత్వవేత్తలు అంతమంది కూడా ఎంతోమంది దీని అసత్యం గురించే చెప్పారు. మనము మన పంచేంద్రియాలతో చూడబడుతున్నటువంటి ఈ సృష్టి అవిరామంగా ఒక మార్పు తర్వాత మరొక మార్పు చెందుతూనే ఉంటుంది. కాబట్టి మార్పుని స్వభావంగా కలిగి ఉన్నటువంటి దానిని మనం అసత్యమైనది అంటున్నాం. ఉండుట లేకుండుట అదే మన నిర్వచనం. మాట్లాడుతున్నదంతా యథార్థమే కానిదే అది యథార్థమవుతుంది. అనంతము దివ్యము భారతీయులు.
పూర్వకాలంలో కనుక్కుని ఈ అద్వితీయమైనటువంటి అంటే అనంతమైనటువంటి స్థితి సత్యం అనేది ఒకటి ఉన్నదనే భావన ఒక సాంప్రదాయం. ఈ భావనా సాంప్రదాయం అసత్తు గురించి చాలామంది తత్వవేత్తలు చాలా బాగా రాశారు. ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహంలో నువ్వు దిగినప్పుడు నదీ ప్రవాహం మారుతుందే కానీ దానిలో దిగినటువంటి నువ్వు మారవు. ఇదే విధంగా ప్రపంచం ఎల్లప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది కానీ నువ్వు మారవు. కాబట్టి ఆధునిక భౌతిక శాస్త్రాన్ని ఆధునిక జీవశాస్త్రాన్ని చదివినట్లయితే మనకు అది నిశ్చయంగా తెలుస్తుందని. కాబట్టి ఇక్కడ మనకి అవినాశితూ తద్విద్యేన సర్వమిదం తతం వినాశామవ్యయ. చూడండి, వినాశామవ్యస్యాన కచ్చిత్ కర్తుమర్హతి. రెండోసారి చెప్తున్నాం, అవినాశితూ తద్విద్యేన సర్వమిదం తతం వినాశమవ్యయ స్యాస్యన కచ్చిత్ కర్తుమర్హతి. అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమిటి చెప్పాడు? మనకి చెప్పినటువంటి విషయం ఆరంభంలో లేనిది అంతంలో లేనిది ఉంటుంది, మధ్యలో ఉన్నదానిని యథార్థమైనది కాదు, అదే నిజమైనటువంటి దానిలా ఉన్నా కూడా అది యథార్థమైనది కాదు అని అన్నారు. జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నది కూడా యథార్థమైనది కాదు, అంతకు ముందున్నది కూడా యథార్థమైనది కాదు, యథార్థంగా కనిపిస్తుంది కానీ అది యథార్థమైనది కాదు అని ఉభయో అపిదృష్ట అంతు, ఈ రెండింటి వెనుక ఉన్న అనంత వస్తువును జ్ఞానులు అనుభూతం చేసుకోగలిగారు. అది మనలో కూడా ద్రవ పదార్థాలు ఉండి గట్టి ఎముకలు, సున్నితమైనటువంటి కళ్ళగుడ్లు ఇలా అనేకం ఏర్పడతాయి. ఇదే విధంగా చెట్లలో కూడా సున్నితమైనటువంటి కాండం ఉండి బలమైనటువంటి కలప తయారవుతుంది. భౌతికమైనటువంటి ఈ పదార్థాన్ని స్థూల శరీరంగా, సూక్ష్మ శరీరంగా, కారణ శరీరంగా గుర్తించాం. వీటన్నిటికీ కారణం ఏమిటో అయిన దాన్ని శుద్ధ చైతన్యంగా గుర్తించాం, దాన్ని అనుభూతి పొందాం. ఇది మనకి తెలిసిన విషయం. తర్వాత శ్లోకం 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహే నిత్య స్యోక్తాస్య నిరీణః. చూడండి, అంతవంత ఇమే దేహే నిత్య స్యోక్తాశరీరణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్య భారత. రెండోసారి చెప్తున్నాను, అంతవంత ఇమే దేహే నిత్య స్యోక్తాశరీరణః అనాశీనో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఈ శ్లోకంలో మనకేమిటి చేశాడు? శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయం ఏమిటి చెప్పాడు ఇక్కడ? ఈ శరీరాలన్నీ కూడా మరణం లేనటువంటి ఆత్మ ఉన్నది కాబట్టి అర్జునుడి తాలూకా యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అంతవంత ఈ శరీరాలు మొదలు చివర ఒక దివ్య శరీరానికి అంతం లేదు. అనాశిన అప్రమేయస్య, ఆత్మ అనాదిగా ఉంది, అప్రమేయమైంది, దాన్ని ఈ విధంగా ఉంది అని చెప్పడానికి, కొలమానానికి, మాటలతో నిర్వచించడానికి కానీ అది అందదు. తస్మాత్ యుద్ధస్య భారత, అందువల్ల శ్రీకృష్ణుడు చేసి నిరూపించుకుంటున్నాడు. ఇది మనకు చెప్తున్నటువంటి విషయం. తర్వాత మనకు 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతిన హన్యతే. ఇంకోసారి చెప్తున్నాను. య ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానితో నాయం హంతిన హన్యతే. అంటే ఈ శ్లోకం అమెరికన్ తత్వవేత్త అయినటువంటి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ని బాగా ఆకర్షించింది. ఎవరైతే ఆత్మను చంపబడేదిగాను, ఎవరైతే ఆత్మను చంపేస్తున్నదిగా భావిస్తున్నారో వాళ్ళిద్దరూ ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కాదు. ఆత్మ చంపబడదు, చంపదు. ఇది దాని యథార్థమైనటువంటి స్థితి. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కార్లైల్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే అనువదించబడినటువంటి గీతని ఎమర్సన్కి బహుమతిగా ఇచ్చారు. గీతను చదివిన తర్వాత తన ఆలోచన సరళి అంతా పూర్తిగా మార్పు చెందిందని ఎమర్సన్ చెప్పాడు. ఈ అద్భుతమైనటువంటి గ్రంథం గత శతాబ్దంలో అమెరికా వారికి తత్వాన్ని విశదీకరించడం వలన తత్వజ్ఞులైనటువంటి థోరో, వాల్ట్ విట్మన్ మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉత్తేజాన్ని పొంది ప్రభావితులయ్యారు.
నా అయం హంతిన హన్యతే, ఈ ఆత్మ చంపబడదు, వేరొకరిని చంపడానికి దోహదపడదు. ఇదే ఆత్మ నిజమైనటువంటి స్థితి. మన నిజస్థితి కూడా ఇదేనని మనం మర్చిపోకూడదు అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని మరింత విపులంగా విశదీకరించి చెప్పాడు. ఇది 20వ శ్లోకం. నా జాయతే నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా నా భూయః అజో. చూడండి, అజో నిత్య శాశ్వతో ఆయం పురాణో నా అన్యతే హన్యమానే శరీరే. మరోసారి, నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్య శాశ్వతో ఆయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు కాబట్టి చావలేదు, పుట్టుకలేదు కాబట్టి ఉండటం ఉండకపోవడం అంటూ కూడా లేదు. అంటే ఆత్మకి పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, చావు, ఈ 6 వికారాలు ఏవీ లేవు. ఈ శరీరం మరణించిన ఆత్మ మరణించదు. ఈ శ్లోకం ఈ చిన్న పదాల మార్పుతో యథాతథంగా కఠోపనిషత్తులోంచి తీసుకోబడింది. అంటే ఏమిటంటే, ఇక్కడ మనకి పెరుగుతున్న ఆత్మ వార్ధక్యాన్ని సంతరించుకోదు. పురా అపి నవ ఏవతి, పురాణపి నవ ఏవేతి. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం మరణించిన ఆత్మకేమి కాదు అని చెప్పారు ఇక్కడ. కాబట్టి గీత చెబుతూనే ఉంటుంది, మానవుడు బలహీనుడు కాడు, దివ్యమైన వాడు, అమరజీవి. అమృతస్య పుత్ర అమృతపుత్రులారా. ఈ భావన మానవునికి ఏమాత్రం కలిగినా అమితమైనటువంటి ధైర్యం, దయ కలుగుతుంది. ఒకే ఆత్మ అందరిలో ఉందన్న భావన అందరినీ మిత్రులుగా చేస్తుంది, సేవాభావాన్ని పెంపొందిస్తుంది. ఈ అవగాహన వల్ల వ్యక్తుల మధ్య నైతిక విలువలు పెరుగుతాయి. మనమంతా ఒకటే అన్న భావం ఉంటుంది. ఇతరులకి హాని తలపడితే మనమే హాని చేసుకున్నట్లవుతుంది. అన్ని ప్రాణుల్లోని దైవాంశం ఉంది అని తెలుసుకోవాలి. మానవుడా, నిన్ను నువ్వు తెలుసుకో అన్నది ప్రాచీన గ్రీకు ప్రవచనం. నువ్వు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడం మంచిదే, కానీ ప్రధానంగా నీ కోసం నువ్వు తెలుసుకోవడం అవసరం. నీ గురించిన సత్యం నువ్వు తెలుసుకోవడం జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఇతరుల పట్ల నీ అవగాహన పెరుగుతుంది. అల్పబుద్ధి, క్రౌర్యం, ఇతర అవలక్షణాలన్నీ మానవ జీవితం నుంచి తొలగిపోతాయి. ప్రతి ఒక్కరికి ఈ విషయం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. 21వ శ్లోకం. ఇక్కడ ఏమిటంటే, అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త అబ్రహం మాస్లో తన గ్రంథానికి తత్వార్థం స్ఫురించే విధంగా సైకాలజీ ఆఫ్ బీయింగ్ అనే పేరు పెట్టాడు. ఈ ఉన్నది మనిషి నిజతత్వం ఏమిటి అనే అర్థం. ఉన్నదాని నుంచి అద్భుతమైనవన్నీ ఉత్పన్నమవుతాయి. భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రం తక్కినవన్నీ వాటి ప్రకాశాన్ని పరిశీలకుడి మీద ప్రసరింపజేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. మనం జీవన సాఫల్యాన్ని పొందాలి అంటే ఆత్మానుభూతిని తప్పకుండా పొంది తీరాలి. అటువంటి నూతన ఆలోచన దృక్పథం మానసిక శాస్త్రవేత్తలకు కూడా వస్తోంది. అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ శ్లోకం మనకు అందించింది. పూర్తి సత్యానుభూతిని పొందలేకపోయినా కొంచెమైనా ఈ పరిశోధన వల్ల జీవితానికి కొత్త దృక్పథం, గొప్ప పరిపూర్ణత, శాంతి దొరుకుతుంది. మళ్ళా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడు? నేను ఎందుకు దుర్బలుడిగా ఉన్నాను, నాలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నించుకున్నట్లయితే మనకి మన తాలూకా నిజస్థితి తెలుస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి మనమే పనికిమాలినటువంటి అహంకారం పెరిగిపోతూ ఉంటే శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది మనకి. 20వ శ్లోకం చూద్దాం. 21వ శ్లోకం. వేద వినాశీనం నిత్యం ఏవ మజమవ్యయం కథం సహ పురుషా పార్థకం ఘాతయతి హంతికం. చూడండి, వేద వినాశినం నిత్యం ఏవ మజమవ్యయం కథం న పురుష పార్థకం ఘాతయతి హంతికం. మూడోసారి, వేద వినాశీనం నిత్యం ఏవ మజమవ్యయం కథం న పురుష పార్థకం ఘాతయతి హంతికం. వేద అవినాశనం నిత్యం ఏవం అజయం అవ్యయం. నాశరహితమైనది, పుట్టుకలేనిది, శాశ్వతమైనది ఆత్మ ఒక ఆత్మ అనే పదాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. బాహ్యంగా అంతా నశిస్తోంది, పూర్తిగా చెందుతోంది. ఒక్క ఆత్మలోనే నశించే గుణం లేదు, మార్పునికి గురి అయ్యే స్వభావం లేదు. కాబట్టి సత్యానుభూతికి ఈ 2 అంశాలు ఉంటాయి. ఒకటి పరాక్ అంశము, రెండవది ప్రత్యక్ అంశం. ఇలాంటి చక్కని పదాలతో గొప్ప గొప్ప జ్ఞానులచే సశాస్త్రీయంగా వేదాంతంలో ప్రకృతి వివరించబడింది. పరాక్ అంటే బాహ్యంగా ఉన్నది, పంచేంద్రియాలతో గుర్తించబడేది. దానిని వస్తువు అని అంటాం. దానిని స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతాం. ప్రత్యక్ అంటే ఆంతరింగికమైనది, ఇంటర్నల్, ఎక్స్టర్నల్.
ఇక్కడ అర్థం చేసుకోవలసింది. ప్రత్యక్ అంటే ఆంతరింగికమైనది, నాలో ఏదో అతీతమైనది ఉన్నది అనే భావం. ఏమిటి ఆ రహస్యం? బాహ్యంగా ఉన్న యథార్థం, ఆంతరింగిక యథార్థం. పరాక్కు ప్రత్యక్ అనే అంశాలు ఈ రెండు పదాలని అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నాము, కానీ సత్యంలో ఈ రెండు ఉండవు. అది శరీరాన్ని ఒక కులమానంగా మధ్యలో ఉంచి దాన్ని బాహ్యమైనదిగా, మరొక దానిని అంతరంగికమైనదిగా అంటున్నామే తప్ప ప్రత్యక్ పరాక్ రెండు కూడా ఒకే సత్యాన్ని సూచిస్తాయి. బహుళార్థక సాధకమైనటువంటి పదంతో ఈ సత్యాన్ని మనం ప్రకృతి అని అంటాం. ప్రత్యక్ పరాక్ ప్రకృతిలో నుంచి ఇమిడి ఉన్నాయి. పరాక్ ప్రకృతి వల్ల సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సమగ్ర అభివృద్ధిని కోరుకుంటే ప్రత్యక్ ప్రకృతిని గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది మన జీవితాలను చక్కగా సరిదిద్దుకోగలుగుతాం. మనం శాంతిని, ప్రేమని ప్రసరించజేయగలుగుతాం. నిగూఢంగా ఉన్న ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఇది అజం అవ్యయం, మనలో ఉన్నటువంటి ఆత్మ చావు పుట్టుకుల లేనిది. కథం నా పురుష పార్థకం ఘాతయతే హంతికం, అంటే ఎవరు చంపగలుగుతారు, చంపేది లేదు, చంపబడేది లేదు. ఈ విషయమే జ్ఞాన మార్గం. దీనిలో ప్రధాన అంశంగా చెప్పబడింది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాన్ని యదా విహయ నవాని గృహణంతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చూడండి, వాసాంసి జీర్ణాన్ని యదా విహయ నవాని గృహణంతి నరో అపరాణి తదా శరీరాన్ని విహయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. కాలం అనే కత్తెర దేహం అనే వస్త్రాన్ని కత్తిరించేస్తూ ఉంటుంది. ఈ దేహంలో చిక్కుకున్న దేహి ఏమిటి చేస్తుంది? వాసాంసి జీర్ణాన్ని యదా విహయ నవాని గృహణంతి నర అపరాణి. మనిషి ఎప్పుడైనా తన పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించిన రీతిలో తదా అదేవిధంగా శరీరాన్ని విహయ జీర్ణించిపోయిన శరీరాన్ని విడిచిపెట్టి అన్యాని సంయాతి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. దేహి అంటే ఆత్మ. దేహం అనే తొడుగుని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుని మోక్షం అంటే పరిపూర్ణత సిద్ధించేంత వరకు ఈ విధంగా దేహాలను ధరిస్తూనే ఉంటుంది. వేదాంతంలోని మరణానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవగాహన ఇది. చనిపోయినప్పుడు నేను శరీరాన్ని మాత్రమే వదులుతాను అని ఎవరు అనుకోలేరు. ఆధ్యాత్మికంగా అది చాలా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. దేహాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు తాము చనిపోయామనే భావిస్తారు, కానీ ఆత్మజ్ఞానం ఉన్నవారు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తున్నామని తెలుసుకుంటారు. ఇది మనం తెలుసుకోవాలి. పాశ్చాత్యులు ఇంగ్లీష్లో సాధారణంగా ఏమిటి చేస్తూ ఉంటారంటే అంతా శరీరమే అన్న భావం ఉన్న కారణంగా వారు శరీరం ఆత్మని తోసేసింది అని అంటారు. అందుకని వారు మృత శరీరాన్ని భద్రపరచడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. మనం శరీరం పని అయిపోయిందని శరీరాన్ని కాల్చేస్తాం. వీలైనంత త్వరగా మన శరీరాన్ని దహనం చేస్తాం. కానీ పాశ్చాత్యులు శరీరంతో పాటు అతను వాడుకున్నటువంటి వస్తువులను కూడా సమాధిలో ఉంచి అతని పనివారిని, ఆడవారిని అందరినీ చంపి అందులో వేసేవారు. ఇందులో పూర్వం కాలంలో, ఇప్పుడు కాదులేండి, అది పూర్వకాలంలో జరిగినటువంటి విషయాలు అవి. మనకి ఉత్కామంతం స్థితం వాపి భుంజానాం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం శరీరం నుంచి విడిపడి స్థితం వాపి శరీరంలో పనిచేస్తున్నప్పుడు అని తెలుసుకోవాలి మనకి ఇక్కడ. ఇది విషయం. జ్ఞాన దృష్టితో చూస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే కష్టం అది. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయన్యస్తావో నా శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. ఈ శ్లోకంలో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సత్యమే మరొక విధంగా చెప్పబడింది. నా ఏనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మని ఏ ఆయుధం కూడా చీల్చలేదు, చీల్చజాలదు, చీల్చబోదు. నా ఏనం దహతి పావకః, అగ్ని దాన్ని కాల్చలేదు. నచ ఏనం క్లేదయంతి యాపః, నీరు తడపలేదు.
నా శోషయత మారుత, గాలి వల్ల అది ఎవరికి ఎగిరిపోదు. అది ఆత్మ తాలూకా స్వభావం. మన మనస్సును కూడా అదే విధంగా ఏమీ చేయలేం. అది ఒక పదార్థంతో చేయబడింది కాదు. ఎప్పుడైనా మనలో అహంకారం దెబ్బతింటుందే కానీ మనస్సుకి ఏమీ కాదు. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది. అంతకన్నా చాలా సూక్ష్మమైనటువంటి విషయం అని అర్థం. ఇకపోతే 24వ శ్లోకం చూడండి. అచ్ఛేద్యో, చూడండి, అచ్ఛేద్యో అయమదాహ్యో హయం, చూడండి, మదాహ్యో అయం ఆక్లేద్యో అసౌస్య యావత. చూడండి, ఆచ్ఛేద్యో ఇహం యమదాహ్యో అయం అక్లేద్యో అసౌస్యత్యావత నిత్య సర్వగతస్థాను అతలో అయం సనాతన. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. అచ్ఛేద్యో మదాహ్యో అయం, అచ్ఛేద్యో మదాహ్యో అయం అక్లేద్యో అసోస్య ఏవత నిత్య సర్వగతస్థాను అతలో అయం సనాతన. అంటే ఈ ఆత్మని అగ్ని కాల్చలేదు, నీరు తడపదు, గాలి ఏం శుష్కించలేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది అని మనం ఇక్కడ చెప్పేసుకున్నాం. 24వ శ్లోకం, 23 కూడా అంతే. 25వ శ్లోకం, అవ్యక్తో మచ్చింతో అయం అవికార్యో అయమవ్యక్త. అంటే అయం చిత్తం అయం అంటే ఈ ఆత్మ ప్రకటితంగా అంది, ఆలోచనతో తెలుసుకోలేనిది, మనస్సుకి మాటలకి అందనిది. ఏ విషయాన్నైనా ఆలోచించిన వెంటనే దాన్ని మాటలతో చెప్తాం, కానీ ఆత్మ మాటలకి కానీ ఆలోచనకి కానీ అందదు. ఆత్మ అనే పదం కూడా ఆత్మకి అంటదో అంటారు ఆది శంకరాచార్యులు వారు. ఆత్మ పదార్థం కాదు, అది దివ్యమైనటువంటి శుద్ధ చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది. అష్టావక్ర గీతలో అచింత్యం చింత్యమానోపి చింతారూపం భజత్సౌ, ఆలోచింపలేనటువంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆలోచన వరకే పరిమితమవుతావు, కానీ నువ్వు దాన్ని గ్రహించలేవు అని ఒక ఆలోచన కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. 16-17 సంవత్సరాల వయసులో రమణ మహర్షుల వారికి తాను చనిపోతున్నట్లు అనుభూతి కలిగింది. ఆయన భయపడ్డాడు. ఇంటికొచ్చి నేలపై చెతికలపడి నేను చచ్చిపోతున్నాను మొత్తం చనిపోయే విధానాన్ని అంతా కూడా ఒక్కసారి వేసి చూశాడు. అప్పుడే అతను నేను చచ్చిపోయానని అనుభవం కూడా కలిగింది. అప్పుడు తెలుసుకున్నాడు, దీన్నంతా నేను చూస్తున్నాను అని. మరణాన్ని చూస్తున్న నేను ఎప్పటికీ ఉండనే ఉంటుంది అని తన నిజస్థితి తన అవగాహనకి కలిగింది. గత జీవితంలో జరిగినటువంటి ఆధ్యాత్మిక సాధనాల ఫలంగా మంచి వాసనలు సంస్కారాలు ఏర్పడటం వల్ల చాలా చిన్న వయసులో అయినా ఆయన ఆత్మానుభూతిని పొందగలిగారు. ఇది తెలుసుకుని అప్పటి నుంచి మనం సాధన మొదలు పెట్టగలిగితే మనకు కూడా చాలా మేలు కలుగుతుంది. తస్మాత్ ఏవం విదిత్వా ఏవం నా అనుశోచితం అర్హసి అని తెలుసుకుంటున్నటువంటి నువ్వు దుఃఖం బాధ కలిగి ఉండటం తగినది కాదు అని చెప్పాడు. 26వ శ్లోకం, అదచైనం నిత్యం జాతం నిత్యం నా మన్యసే మృతం తదాపి త్వం మహాభాగో నైవం శోచితుమర్హసి. చావు పుట్టుకుల జీవుడికి సహజమనే తెలిసి వాటిని ఎలాగైనా తప్పించుకోలేనప్పుడు వివేకవంతుడు దాని గురించి ఆలోచించడు. కాబట్టి నువ్వు చింతించకు, ఇది ఉచితం కాదు అని చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ హర్యే అద్యే సత్వం శోచితుమర్హసి. చూడండి, జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యే అర్ధే నత్వం శోచితుమర్హసి. అంటే జాతస్య హి ధ్రువ మృత్యు, జన్మించిన ప్రతి జీవికి మరణించవలసిందే. ఎందుకంటే ఎల్జీ ఇన్ చర్చి యార్డ్లో బ్రిటిష్ రచయిత లాంగ్ ఫెలో శ్మశాన వాటికి వెళ్ళడానికి మన హృదయ వాయిద్యాలు కొట్టుకుంటున్నాయని వ్రాశాడు. ఆయన చావు పుట్టుకుల గురించి నిర్దిష్టమైనటువంటి అవగాహనకి విధంగా చెప్పాడు. ధ్రువం జన్మ మృతస్య మరణించిన వారికి పుట్టుక తప్పదు కాబట్టి తస్మాత్ అపరిహర్యే అర్థే, దీని నుండి నువ్వు తప్పించుకోలేవు. నత్వం శోచితు అర్హసి, ఇందుచేత దుఃఖించడం అవివేకం అని చెప్పాడు. 28వ శ్లోకం చూద్దాం. 28వ శ్లోకం, అన్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. చూడండి,
అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్వాని భారత మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిధేవన. అంటే ఇక్కడ భౌతికంగా నేను లేను, ఉనికి లేదు, ఏమండి మధ్యలో కనిపిస్తావు, మళ్ళీ చివరికి నశిస్తావు. అవ్యక్తాధిని భూతాని అంటే ముందుగా లేనిది, పసిబిడ్డ పుట్టింది, అంతా క్రితం ఎక్కడుంది, రూపం లేకుండా ఉంది, భౌతికంగా ప్రకటితం కాలేదు. వ్యక్త మధ్యాని భారత మధ్యలో భౌతికంగా అభివ్యక్తమైంది, అవ్యక్త నిధనాన్ని ఏవ మరణించినాక మళ్ళా అవ్యక్తానికి చేరుకుంటుంది. తత్రకా పరిధేవన దీని గురించి బాధపడి దుఃఖించడం ఏముంటుంది. మహాభారతంలో ఇది ఋషి సనత్కుమారుడు ఇదే సత్యాన్ని తెలియజేశారు మనకి. ఇది విషయం. 29వ శ్లోకం చూద్దాం. ఆశ్చర్యవ చూడండి, ఆశ్చర్యవ తస్యతి కచ్చిదేవం ఆశ్చర్యేవ ద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యేవచ్చైన మన్య శృణోతి శ్రుత్వా హ్యేనం వేద నచైవ కచ్చిత్. కొంతమంది అద్భుతమైనదిగా ఆశ్చర్యమైనదిగా చూస్తూ ఉంటారు. సర్వేషు భూతేషు గూఢ అన్నిటిలోని కానీ నిగూఢంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ముండకోపనిషత్తులో, ఋగ్వేదంలో, కఠోపనిషత్తులో 2వ అధ్యాయంలో కూడా ఆశ్చర్యం అనే విషయం వస్తుంది. జీవశాస్త్రంలో కూడా ఒక చిన్న కణం నుంచి జరుగుతున్న అభివృద్ధి ఆశ్చర్యకరంగా ఉంటుంది. జీవకణం సృష్టి, కణ విభజన, కణ వ్యాకోచం అంత ఆశ్చర్యంగా ఉంటుంది. భౌతిక శాస్త్రంలో పదార్థ విభజనలో అణువులోని గొప్ప శక్తి కూడా ఆశ్చర్యమే. ప్రకృతిలోకి లోతుగా తరచి చూసినప్పుడు ఎంతైతే ఆశ్చర్యంగా భావిస్తామో అదేవిధంగా మానవుడిలోకి వెళ్ళి పరిశీలించినప్పుడు అంతే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మానవుడే ఒక అద్భుతం అంటాడు షేక్స్పియర్. మానవుడిలోని ప్రకృతిని చూస్తూ దాన్ని తెలుసుకుంటూ దాన్ని అధిగమించే శక్తి ఉంది. శరీరంలో అన్ని రకాల అవయవాలన్నీ విడివిడిగా పనిచేస్తూ అవన్నీ కలిసి సమైక్యంగా శరీరాన్ని నిలబడ్డాను ఆశ్చర్యం కలిగిస్తుంది. మనస్తత్వ శాస్త్ర పరిధిలోంచి చూసిన మెదడు పనిచేసే విధానం, మెదడులోని కణాలన్నీ కలిసి బాహ్య ప్రపంచానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో గొప్ప ఆశ్చర్యంగా ఉంది. అన్నింటికంటే శారీరక మానసిక వ్యవస్థకి అవతల సూక్ష్మంగా ఉన్న ఆత్మ ఈ అనంత సృష్టిలో పరిమాణంలో అత్యంత అల్పమైనటువంటి ఉనికి కలిగిన మానవులో ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. శివుడే స్వస్వరూప ఔన్నత్యాన్ని తెలుసుకున్న వెంటనే పట్టరాని ఆనందంతో నృత్యం చేశాడని శ్రీరామకృష్ణ పరమహంసుల వారు అన్నారు. మానవుడిలో ఉన్న జీవాత్మ తాలూకా యథార్థం అనంతమైనది. ఇది మనం తెలుసుకోవలసింది. 30వ శ్లోకం. దేహి నిత్యమవాధ్యోయం చూడండి, మవాధ్యో అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని సత్వం శోచితుమర్హసి. రెండోసారి దేహి మవధ్యో అయం దేహే సర్వస్వ భారత తస్యా సర్వాణి భూతాని సత్వం శోచితుమర్హసి. దేహంలో నివసించే దాన్ని దేహి అని అంటారు. నిత్యం అవధ్య అయం ఏ వేళలో దేహిని భగ్నం చేయలేదు. దేహే సర్వస్య భారత దేహం అంటే దేహాలయందు ఉన్న దేహిని నశింపజేయలేదు. తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితుమర్హసి.